ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం చెదలవాడలో రఘునాయక స్వామి సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. 1450 ఏళ్లు చరిత్ర కలిగిన అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో ప్రతి ఏడాది చైత్రశుద్ధ దశమి నుంచి 16 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి రోజున కళ్యాణం జరుగుతుంటే చెదలవాడలో మాత్రం భద్రాచలంలో కళ్యాణం జరిగిన 9వ రోజు ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మవారు స్వామివారు ఎడమవైపునే ఉంటారు. కానీ చెదలవాడలో మాత్రం సీతమ్మవారు శ్రీరామునికి కుడివైపున కొలువుదీరి ఉండటం ప్రత్యేకం. ఈ కళ్యాణ మహోత్సవంలో అత్యంత విశేషమైన ఘట్టం గరుడపక్షి ప్రదక్షిణలు. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం రోజున తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడపక్షి ఆలయంపై 3 సార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా కళ్యాణ వేళ మధ్యాహ్నం సమయంలో గరుడపక్షి ఆలయంపై ప్రదక్షిణలు చేయగా భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. తర్వాత వేద పండితులు తలంబ్రాలు పోసి సీతారాముల వివాహ వేడుకను సాంప్రదాయబద్ధంగా జరిపించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్థల పురాణం ప్రకారం రావణాసురుడు అపహరించిన సీతాదేవిని వెతుకుతూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడే వానర సైన్యాన్ని 4 భాగాలుగా విభజించి 4 దిక్కులకు పంపించారని విశ్వసిస్తారు. అందువల్లే ఈ ప్రాంతానికి చాతుర్విటిక అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే చెదలవాడగా మారిందని స్థానికులు చెప్తున్నారు. ప్రతి ఏటా గరుడపక్షి వచ్చి ప్రదక్షిణలు చేయడాన్ని స్వామివారి మహిమగా భావిస్తారు. గరుడని దర్శించాకే తలంబ్రాలు పోస్తారు. గరుడ ప్రదక్షిణలు సాక్షిగా జరిగే ఈ సీతారాముల కళ్యాణం చెదలవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. భక్తి, విశ్వాసం, సాంప్రదాయం కలగలిపిన ఈ మహోత్సవం ప్రతి ఏటా వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. క్షేత్రమైనటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రఘునాయక స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి ఆచార్యులు పంపినటువంటి సంభారాలని, ముత్యాల తలంబ్రాలని, పట్టు పీతాంబర వస్త్రాలని కూడా సమర్పించుటకై ఇక్కడ చేరుకుని మేమంతా వచ్చాము. ఇక్కడ అనేక మంది భక్తులు, వేలాది భక్తులు రాముడి యొక్క కళ్యాణాన్ని సేవించడానికై పరితపిస్తూ రాముడి యొక్క సేవలో వారంతా కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఎంతో వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఈ క్షేత్రం గరుత్మంతుడికి ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రము. ఆయన ఆజ్ఞగా ఈ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆయన ఎప్పుడైతే వచ్చి కళ్యాణాన్ని సేవిస్తారో అప్పుడు అమ్మవారికి, స్వామికి కూడా కళ్యాణ తలంబ్రాలను సమర్పిస్తూ ఉంటారు. అన్నట్టుగానే అమ్మవారి యొక్క గోత్రనామాలని, స్వామి యొక్క గోత్రనామాలని పఠించిన వెంటనే గరుత్మంతుడి యొక్క దర్శనాన్ని మనం పొందాం. గరుత్మంతుడు కూడా నేను కూడా ఈ కళ్యాణోత్సవాన్ని సేవిస్తున్నాను అన్నట్టుగా ఆయన సేవిస్తూ ఆయన ఆజ్ఞతో కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించి ముత్యాల తలంబ్రాలని, పట్టు పీతాంబర వస్త్రాలని స్వామికి సమర్పించుకున్నాం. ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం చదలవాడ గ్రామంలో వేంచేసిన శ్రీ రఘునాయక స్వామి వారి దేవస్థానం 241వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా 27/3/26 నుండి 5/3/5/4/2026 వరకు ఘనంగా నిర్వహించబడుతున్నది. ఈరోజు 3వ తారీఖు శ్రీ స్వామివారి కళ్యాణం అత్యద్భుతంగా జరిగి ఉన్నది. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే శ్రీ స్వామివారి కళ్యాణం జరిగే రోజు గరుడపక్షి వారు స్వామివారి దేవాలయం పైన 3 ప్రదక్షిణలు చేసిన తర్వాతే తలంబ్రాలు స్వామివారికి పోచెదరు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇక్కడ విశేషంగా శ్రీరామనవమి అయిపోయిన తర్వాత 9వ రోజు ఇక్కడ భద్రాచలం నుంచి తరమరాలు వస్తాయి. ఆ తరమరాలు కలిపి ఇక్కడ విశేషంగా తరమలు పోస్తుంటారు. ఎప్పుడు ఏ టైంలో ముహూర్తం పెడతారో తెలియదు, కానీ ఆ టయానికి గరుడ పక్షుల మట్టికి వచ్చి విశేషంగా 1 సారి 2 సార్లు, ఒక్కొక్కసారి 5 సార్లు అట్లా తిరిగి వెళ్తాయి. ఈ రోజు మట్టికి బాగా కిందగా 3 సార్లు గరుత్మంతుడు వచ్చి బాగా ప్రదక్షిణాలు చేసి వెళ్ళారనమాట. జనాలందరూ ఈ ఉత్సాహాలతోటి ఇక్కడికి వచ్చి పిల్లలకి పెళ్లి కానోళ్ళు అట్లా అక్షంతలు తీసుకెళ్లి ఆ అక్షంతలు కలుపుకొని తర్మాలు పోసుకొని అట్లా విశేషంగా చేసుకుంటుంటారు. ఇక్కడ చంద్రగిరి మహాపట్నం అనమాట పూర్వ రోజుల్లో పేరు. ఇప్పుడు అది చదలవాడగా ఇది అయిపోయింది. సీతాదేవిని ఎత్తుతూ వచ్చి ఒక రోజు ఇక్కడ నిద్ర చేశారంట రాములు వారు. అందువల్ల ఇక్కడ విశేషంగా ఇవన్నీ చేస్తూ ఉంటారు.